కావాలా? ఇడ్లీ కావాలి, దోశ కావాలి. ఒకటి చెప్పండి. దోశ 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 దోశ. టమాటా అని ఉల్లిపాయ చట్నీ. టమాటా ఉల్లిపాయ చట్నీ. ఓకే. ఆనియన్ దోశ. బాపా మీకు ఇడ్లీ కావాలా దోశ కావాలా? దోశ. అందరూ ఒకటి దోశకే. మరి మీకు దోశ ఇష్టమా లేదంటే ఇడ్లీ ఇష్టమా? మేమైతే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాంతో టమాటా ఆనియన్ కొత్తిమీర చట్నీ చేసేస్తున్నాను అనమాట. రోజు ఇడ్లీ తిని తిని వీళ్ళకి బోరు కొట్టింది అనుకుంటా అందరూ దోశ దోశ అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆనియన్ చట్నీకి ఆనియన్స్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇంతేనండి బాబు. సింపుల్గా అన్ని తాలింపులో వేయించేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువగా వేయించేసుకోకండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకేమంది మిక్సీ చేసేసుకోవడమే. తర్వాత అయితే దోశకైతే రెడీ చేసేస్తున్నా. చట్నీ అయితే వేసేస్తున్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. దబదబా ఫస్ట్ దోశ కదా, అసలు నాకు ఎందుకో రాదేమో అని బెంగ వచ్చేసింది ముందు రోజు చపాతీ చేయడం వల్ల. కానీ చాలా ఈజీగా వచ్చేసింది అబ్బా. తర్వాత ఆనియన్ దోశ ఒక్కొక్కటిగా మొదలు పెట్టేశాను. ఫస్ట్ దోశ చిన్నగా వేస్తాను ఆనియన్స్ వేయకుండా, ఎందుకంటే వేస్ట్ అవుతుంది కదా. నాకైతే ఫస్ట్ దోశ సరిగ్గా రాదు. మరి మీకు వస్తుందా లేదా కామెంట్ చేయండి. రెడీ అయితే అయిపోయి దోశలు ఇంకా మా మామయ్యకి అత్తయ్యకి ఫస్ట్ పెట్టేస్తున్నాం అనమాట. వాళ్ళు తొందరగా తినేస్తారు. తర్వాత మా రౌండ్. మా వాళ్ళైతే ఏమంటున్నారో మీరే చూడండి. ఎలా ఉంది?